అందరికీ నమస్కారం అండి. ఈ శ్రావణ మాసంలో శివారాధన ఎంతో విశేషంగా చెబుతారు. శ్రీ ఉమా సంగమేశ్వర స్వామివారి ఆలయంలో మాయమయ్యే అభిషేక జలం యొక్క ఆశ్చర్యకరమైన విషయం గురించి తెలుసుకుందాము. అభిషేక ప్రియుడైన బోలా శంకరునికి దేశవ్యాప్తంగా అనేక శివాలయాలున్నాయి. వాటిలో కొన్ని ఆలయాల మిస్టరీని శాస్త్రజ్ఞులు సైతం ఛేదించలేకపోయారు. అలాంటి ఒక మహిమాన్వితమైన శివాలయం గురించి ఈరోజు తెలుసుకుందాము. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. కొంచెం నీళ్లతో అభిషేకిస్తే చాలు ఎంతో ప్రసన్నుడవుతాడు. అయితే కొన్ని శివాలయాల్లో శివునికి అభిషేకించిన జలాన్ని తీర్థంగా ఇస్తే మరికొన్ని ఆలయాల్లో శివుని పానవట్టం నుంచి అభిషేక జలం వెలుపలికి వెళ్ళే ఏర్పాటు చేసి ఉంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రం శివునికి అభిషేకం చేసిన జలం ఎక్కడికి వెళ్తుందో ఎవ్వరికీ అర్థం కాదు. అందులోనూ శ్రావణ మాసం శివారాధనకు ఎంతో విశిష్టమైనది. ఈ వింత కూడా శ్రావణ మాసంలోనే జరగడంతో ఇదంతా శివలీల అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ అద్భుతాలకు నిలయమైన ఆలయం శ్రీ ఉమా సంగమేశ్వర స్వామి ఆలయం కొప్పోలు, తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలోని నిజాం సాగర్ వెనకల ఉన్న కొప్పోలులో ఒక గృహాలయంలో ఉంది. చిన్న గుట్ట మీద వెలసిన ఈ ఆలయంలో శివుడు స్వయంభూగా వెలిశాడని విశ్వసిస్తారు. సుమారు 50 సంవత్సరాల క్రితం కొప్పోల్లో ఉన్న ప్రాంతమంతా దట్టమైన అడవులాగా ఉండేది. కర్ణాటకలోని బసవ కళ్యాణి పీఠాధిపతి శ్రీ మదనానంద సరస్వతి స్వామివారు ఇక్కడ కొంతకాలం తపస్సు చేసి ఆ సమయంలో ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారని అంటారు. గర్భాలయం ముందు పెద్ద నంది కూడా ఉంది. సహజ సిద్ధంగా ఏర్పడిన గృహ అని అంటారు. అందుకే ఈ ఆలయానికి గుహాలయం అని కూడా పేరుంది. ఇందులో కొలువు తీరిన శ్రీ ఉమామహేశ్వర స్వామి భక్తుల కోరికలు తీర్చే భక్తవ శంకరుడు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ స్వామికి అభిషేకించిన నీరు గర్భాలయంలోని భూమికి ఇంకిపోతూ ఉంటుంది, బయటకు రాదు. మరి ఈ అభిషేక జలం ఎటు వెళ్తుందో ఎవరికీ తెలియదు. ఇంకొక విశేషం ఏమిటంటే శ్రావణ మాసంలోని గర్భగుడిలో కింద నుంచి వచ్చిన నీరంతా గర్భాలయమంతా నిండిపోతుంది. ఒక్కొక్కసారి ఆ నీటితోనే శివలింగం కూడా మునిగిపోతుంది. తర్వాత మళ్ళీ ఆ నీరు దానంతట అదే తగ్గిపోతుంది. 1970 ప్రాంతంలో శ్రీ మదనానంద సరస్వతి స్వామివారు ఈ ఆలయంలో అనేక విగ్రహాలను ప్రతిష్ఠించారు. వీటితో ధ్వజస్తంభం, పక్కనే ఉన్న అతి చిన్న నంది, గరుడ, ఆంజనేయ స్వామి విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. ఉమామహేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతిరోజు నిత్య పూజలు యథావిధిగా జరుగుతూ ఉంటాయి. ప్రతి సోమవారం శివునికి పంచామృతాలతో అభిషేకాలు జరుగుతూ ప్రతి మాసంలో వచ్చే మాస శివరాత్రికి విశేష పూజలు, ఇక శ్రావణ మాసంలోనూ కార్తీక మాసంలోనూ మహాశివరాత్రికి ఎంతో ఘనంగా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఎంతో ఘనంగా వైభవంగా జరుగుతూ ఉంటాయి. శ్రావణ మాసంలో గర్భాలయం మొత్తం నీటితో నిండిపోయే ఈ ఆలయాన్ని ఈ శ్రావణ మాసంలో మనం కూడా దర్శించి ఆ శివుని యొక్క అనుగ్రహాన్ని అందరికీ ఉండాలని కోరుకుందాము. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, గోవింద హరి గోవింద.